ఓం శ్రీ సాయిరామ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ థస్ స్పేక్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. ఈరోజు స్వామివారు చెప్పిన చాలా చిన్న కథల్లో ఒకటి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వాళ్ళ మనవడిని తీసుకొని వచ్చారట. స్వామి, నా మనవడు చాలా ఎక్కువగా స్వీట్స్ తింటున్నాడు, మీరు చెప్తే కొంచెం తగ్గిస్తాడు, మీ మీద చాలా గౌరవం ఉంది అని చెప్తారట. అయితే రామకృష్ణ పరమహంస వారు, సరే తల్లి, ఈ పిల్లవాడిని ఒక నెల తర్వాత తీసుకెళ్ళండి, ఆ రోజు మాట చెప్తాను అని అన్నారట. సరే అని ఆ పెద్ద ఆవిడ ఇంటికి వెళ్ళి 1 month తర్వాత మళ్ళీ రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారంట. వస్తే అప్పుడు రామకృష్ణ పరమహంస వారు, చూడు నాయన, అలా స్వీట్స్ ఎక్కువగా తినడం మంచిది కాదు, కొంచెం మితంగా తినడం నేర్చుకోవాలి అని చెప్తారంట. అయితే ఆ తల్లి వెళ్తూ వెళ్తూ, స్వామి మీరేమనుకోకపోతే ఒక మాట అడగచ్చా? 1 month ముందు వచ్చినప్పుడు ఇదే మాట చెప్పిండొచ్చు కదా, 1 month గ్యాప్ తీసుకొని ఎందుకు ఇలా చెప్తున్నారు అని అడిగితే రామకృష్ణ పరమహంస వారు ఇలా చెప్పారంట, తల్లి, నేను కూడా చాలా అమితంగా స్వీట్స్ తినేవాడిని, నేను కొంచెం తగ్గించుకొని ఆ తర్వాతే పిల్లవాడికి చెప్పాను. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే తర్వాత పిల్లవాడికి చెప్పడానికి అర్హత నాకు వస్తుంది అని చెప్తారంట. సో ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస గారిది మనకు తెలిసింది ఈరోజు. ఇందులో ఆయన ఆలోచన, ఆయన మాట, ఆయన చేత 3 ఒకటేలాగా ఉండడం. ఇట్ ఈస్ త్రికరణ శుద్ధి. ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. సాయిరామ్.